వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ పింఛన్లు పంపిణీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. భారతదేశం వదిలి పారిపోయిన స్వామీజీ, వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి కన్నుమూత. స్టార్ క్రికెటర్తో నటి డేటింగ్, మరో వీడియో వైరల్. మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్లపై తప్పుడు ప్రచారం అంటూ నిర్మాత అసహనం. బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. స్వయంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను అందించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అందజేయాల్సిన సాయంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎట్టున్నావు? బాగున్నావా? బాగున్నావా? సుభాషిణి మీ అమ్మాయి మనవరాలు. వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. వచ్చినాక వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకోరు చదువుతానమ్మా. ఎక్కడ? పాత కలపండి. అచ్చా, అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది. ఇక్కడ ఎంతవరకు చేసావు? ఇక్కడ 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడ పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టొచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? భారతదేశం వదిలి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా నిత్యానంద స్వామి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని, దీనితో ఆరోగ్యం క్షీణించి ఆయన మరణించారని ఆయన సోదరి కుమారుడు సుందరేశ్వర్ ఓ వీడియోలో చెప్పినట్లు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వీడియో లింక్ మాత్రం ఎక్కడా లభించట్లేదు. ఇవాళ ఏప్రిల్ 1 కనుక ప్రజలను ఫూల్స్ చేయడానికి ఇలాంటి ఫేక్ సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారా, లేదంటే నిత్యానంద నిజంగానే మరణించారన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. నిత్యానంద స్వామి కర్ణాటకలోని బిడిది వెళ్లి ఆశ్రమం స్థాపించారు. ఒక కన్నడ హీరోయిన్తో నిత్యానంద రొమాన్స్ చేస్తున్న వీడియో బయటపడడంతో వివాదంలో చిక్కుకున్నారు. తర్వాత మహిళా శిష్యులతో నిత్యానంద అసభ్యంగా దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా డేటింగ్లో ఉన్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న కేకేఆర్తో ఎంఐ మ్యాచ్ అనంతరం జాస్మిన్ టీం బస్సులో వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరి రిలేషన్షిప్ అఫీషియల్ అయిందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. గత ఏడాది నటాషా, పాండ్యా విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందని నిర్మాత నాగవంశీ ఫైర్ అయ్యారు. కలెక్షన్స్ ఫేక్ అని ప్రూవ్ చేయాలని సవాల్ విసిరారు. తనకు డిస్ట్రిబ్యూటర్లు ఫేక్ కలెక్షన్లు ఎందుకు పంపిస్తారని ప్రశ్నించారు. డౌట్ ఉన్నవారు వస్తే వివరాలు చూపిస్తానని స్పష్టం చేశారు. సినిమా విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. తాము సినిమాలు తీసి ఇంటర్వ్యూలు ఇస్తేనే వెబ్సైట్లు నడుస్తున్నాయని చెప్పారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.